నమస్తే మామ, ఇలా తమిళలో ఏదో పండుగ ఉన్నదంట. సో దానికోసం అయితే మనం ఈస్టాం దగ్గర ఉన్న మురుగన్ టెంపుల్కి అయితే పోతున్నాం. పోయినాక చూపిస్తే ఎట్లున్నది ఏందని. టెంపుల్కి అయితే వచ్చినాం మామ. టెంపుల్ ఎంట్రన్స్ అయితే అదుర్సున్నది. లోపలికి వెళ్ళి అయితే చూద్దామని పోయినాం. అసలు ఏమున్నారంటే గుడి మొత్తం రెండిపోయారు మామ. అసలు అయితే చూడండి ఎట్లున్నారో మీరే. పబ్లిక్ మొత్తం గుడి మొత్తం రెండిపోయారు. అసలు మొత్తం వేరే ఉంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏ టెంపుల్కి అయినా కానీ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు మామ. శివుడే కానీ, హనుమానే కానీ, వినాయకుడే కానీ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు. మనం ఏ టెంపుల్కి అయినా అన్ని దేవుళ్ళని చూడొచ్చు. మనం ప్రత్యేకంగా ఒక దేవుని కోసం అని పోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్క టెంపుల్కి పోయినామంటే ప్రతి ఒక్క దేవుడు అక్కడే ఉంటాడు. చూడండి ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కానీ, అయ్యప్ప కానీ, పార్వతులే కానీ, గణపతి కానీ, హనుమానే కానీ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు మామ. ఏ టెంపుల్కి అయినా ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు. ఇక్కడ అది బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక్క టెంపుల్ పోయినామంటే ప్రతి ఒక్క దేవుడిని కవర్ చేసేయచ్చు. ప్రత్యేకంగా ఏ దేవుని కోసం అయితే పోనవసరం లేదు. ప్రతి ఒక్క దేవుడు కవర్ అయిపోతాడు. అయితే ఈ తాయిపూసం పండుగ వచ్చేసి సురపద్మం అనే రాక్షసుని మురుగన్ స్వామి చంపినందుకు జరుపుకుంటారంట. సో జనం అయితే ఫుల్ రెండిపోయారు గుడి మొత్తం. ఇక పండుగ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అసలు నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది కానీ నేను ఇంతవరకు ఈ టెంపుల్ పోలే. ఇదే ఫస్ట్ టైము. నాకైతే మస్తు అనిపించింది. సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే పక్కా విజిట్ చేయండి టెంపుల్ని. ఈ టెంపుల్ వచ్చేసి ఈస్టాంకి ఇల్ఫాడ్కి మధ్యలో ఉంటుంది. పక్కా విజిట్ చేయండి. మస్తు ఉన్నది టెంపుల్ అయితే. ఇది చూస్తే ఇది వచ్చేసి కళ్యాణ మండపం లెక్కుంది మామ. మనకు కూడా తెలియదు క్లారిటీగా. అందుకే చూసేసి బయటకైతే వచ్చేసినాం. బయట అన్నదానం పెడుతున్నారంటే ఇక బయటకైతే వచ్చేసినాం. బయట జనాన్ని చూడాలి మామ. అన్నదానం కాడ ఫుల్ ఉన్నారు. ఎప్పుడు పెట్టే కాడ కాక మళ్ళీ పక్క పండి టెంట్ వేసి మరి పెట్టారు మామ. అంటే ఆలోచించండి. తాయిపూసం అంటే ఎంత పెద్ద పండుగనో మీరే థింక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.